నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ మరియు వాస్తు వేదిక నిపుణులు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా మనకి నవగ్రహాలు సంచారం అనేది ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. తప్పకుండా. సో గోచారంలో మనకి గురువు వృషభ రాశిలోని, మిథునంలో కుజుడు, తర్వాత కన్య రాశిలో మనకి బుధుడు, కేతువు, రవి కలిసి ఉండడం, తులారాశిలో శుక్రుడు, మీనరాశిలో రాహు, కుంభరాశిలో వక్రిస్తున్న శని భగవానుడు. సో ఈ కాంబినేషన్లో ఈ మాసంలో ఏంటంటే ఈసారి గోచారంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా సో గురువు అక్టోబర్ 9 వరకు వృషభ రాశిలో ఉంచి 10వ తారీఖు నుంచి వక్రగతికి చెందుతున్నాడు. అంటే ఆయన అక్కడే ఉండి వెనక్కి తిరిగి చూడడం. సో వక్రించడం, వెనక్కి తిరగడం. వక్రించడం అంటే మనకు మేషాన్ని మళ్ళీ మీనాన్ని అలా చూసుకుంటూ రావడం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రాశులకి అనుకూలంగా, కొన్ని రాశులకి ప్రతికూలంగా ఫలితాలు వస్తున్నాయి ఈ మాసంలో. తర్వాత వచ్చేసి రవి, బుధుడు, కుజుడు స్తంభించడం. కుజుడు 20వ తారీఖుకి కర్కాటక రాశిలో వచ్చి మళ్ళీ తిరుగమనం మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కుజుడు కూడా వక్రిస్తూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. సో 20వ తారీఖు వరకు మిథునంలో ఉన్న కుజుడు కర్కాటకానికి మారుతున్నాడు. కర్కాటకం మారిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకి మళ్ళీ ఆయన తిరిగి సింహంలో రావాలి కదా, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తున్నాడు. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మిథునంలో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని రాశులకి మళ్ళీ ప్రతికూలమైన ఇబ్బందులు, కొన్ని రాశులకి అనుకూలంగా ఉన్నాయి. చాలా కాలం అక్కడే ఉండడం జరుగుతుంది కుజుడు. అంటే దీన్ని కుజస్తంభన అంటాం. సో కుజుడు ఒక్కొక్కసారి స్తంభించి అలా ఉండిపోతుంటాడు. సాధారణంగా అయితే ఆయన ఎక్కువ రోజులు ఉండరు కదా, ప్రతి మాసం మారుతూ ఉంటాయి. ఈ మాసగ్రహాలన్నీ ఏంటంటే రవి కానీ, బుధుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళు ప్రతి మాసము మారుతూ ఉంటారు. బుధుడైనా, శుక్రుడైనా, కుజుడైనా మారుతుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని రాశులు అంటే రవికి, చంద్రుడు తప్ప మిగతా అన్ని కూడా వక్రించే అవకాశం ఉంది. అంటే వెనక్కి తిరగడం కానీ, అలా స్తంభించి ఉండిపోవడం కానీ జరిగే అవకాశం ఏంటంటే ఈ గ్రహాలు శుక్రుడికి, కుజుడికి, గురువుకి ఇలా కాంబినేషన్ వీళ్ళకు ఉంటాయి. సో రవిచంద్రుడు ఎప్పుడు కూడా వక్రించారు, వాళ్ళు ముందుకే వెళ్తారు. ముందు గమనం కానీ వెనక అనేది రాదు. సో మిగతా రాశుల్లో మాత్రం ఈ ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఈ ప్రభావం ఎప్పుడు దాకా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి అవి చెప్పలేము అనమాట. అవి స్తంభిస్తే అవి ఎక్కువ కాలం, సంవత్సర కాలం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కుజుడైనా, గురువు వక్రించినప్పుడు కూడా ఒక్కొక్కసారి రేపు గురువు వక్రించేది 119 రోజులు ఉంటున్నాడు ఆయన వక్రించి. సో ఈ 119 రోజులు అంటే దాదాపు మనకి 3 నెలలు 15 రోజుల పైనే, మనం 3 మాసాలు మనం చూసుకోవాలి. సో ఈ 3 మాసాల్లో కొన్ని రాశులకి అనుకూలమైన ఫలితాలు, కొన్ని రాశులకి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి గురువు వక్రించడం వల్ల. ఇప్పుడు గురువు ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామో అలాగే కుజు స్తంభన కూడా అలాంటి ఇబ్బందులే ఉన్నాయి. సో ఈ మాసంలో అది కూడా జరుగుతుంది కనుక కొన్ని రాశులు వాళ్ళకి అనుకూలంగా, కొన్ని రాశులు ప్రతికూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో కుజుడు స్తంభించడం దాదాపు మనం లెక్క వేసుకుంటే 119 రోజులు గురువు అనుకుంటే కుజుడు ఇంకా ఎక్కువే ఉన్నారు. వచ్చే ఏడాది వరకు మే, జూన్ వరకు ఆయన అక్కడే స్తంభించినట్టుగా కనిపిస్తున్నాయి మిథునంలోనే. సో దానివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. సారి గోచార ఫలితాలు మనకి కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమందికి కీడు జరగచ్చు, కొంతమందికి అదృశ్య యోగాలు, రాజయోగాలు రావచ్చు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ మాసంలో చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. ధనుసు రాశి వారికి అక్టోబర్ మాసంలోనే గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను వాళ్ళకి అందిస్తున్నాయి? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం కొంచెం అనుకూలంగానే ఉంది. ఏ విషయాలు అనుకూలంగా ఉందంటే స్థలాలు, భూములు, ఇల్లు కొనే వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగాలతో వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఎందుకంటే దశమ స్థానంలో రవి, బుధులు ఇద్దరు కూడా వీళ్ళకి యోగాన్ని ఇస్తున్నారు. సో కెరియర్కి ఎప్పుడు సంబంధించిన విషయాలు అన్ని కూడా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, వివాహ విషయాల్లో ఎప్పుడైతే జాప్యం ఉందో, అది వివాహం అవ్వట్లేదు, ఆలస్యం అవుతుంది, ఈ మాసం అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహ విషయాల్ని వాయిదా వేసుకొని మిగతా అన్ని విషయాలు చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు. వివాహ విషయంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఎప్పుడైతే సప్తమ స్థానంలో కుజుడు అష్టమ స్థానంలోకి మారినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వివాహ సంబంధించిన విషయాల్లో. వివాహాలకి సంబంధించిన అమ్మాయిలు కానీ, అంటే అమ్మాయిలు అయితే అబ్బాయిని చూడడం కానీ, అబ్బాయి అయితే అమ్మాయిని చూడడం వల్ల కొన్ని సిచ్యువేషన్స్లో కుటుంబ పరంగా మంచి వాళ్ళు వచ్చేవాళ్ళు కాకుండా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు. అంటే వీళ్ళు కొంచెం శాంత స్వరూపాలు అంటే దానికి ఆపోజిట్ వచ్చేవాళ్ళు ఉన్నారు. పెళ్లి చూపులు చూడడం కానీ, అమ్మాయిని ఖాయం చేసుకోవడం కానీ, అంటే అబ్బాయిని ఖాయం చేసుకోవడం మాత్రం ఈ మాసం వాయిదా వేసేయాలి.
ఈ మాసంలో దానికి వెళ్ళడం అనేది అంత ఉత్తమమైన మార్గం కాదు. సో 10th house లో ఉన్నటువంటి బుధ రవిలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు? కెరీర్ పరంగా చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఇందులో మనం చెప్పుకున్నట్టుగా 10th హౌస్లో ఉన్న రవి బుధులు ఇద్దరు కూడా కెరీర్ సంబంధించిన వాళ్ళు ఎప్పటి నుంచో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు సెటిల్ అవుతారు. అది భూలాభం, ధనలాభం, యోగము అన్ని యోగాలు వాళ్ళు ఇస్తారు. సో భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి లాభాల్లోకి తీసుకొస్తారు. మరి చతుర్థంలో ఉన్నటువంటి రాహు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు? తృతీయ శని లాభిస్తుంది అంటారు. చతుర్థంలో ఉన్న రాహు ఎప్పటికీ ఉన్నాయంటే కుటుంబంలో తెలియని చికాకులు అయితే ఉన్నాయి. తెలియని ఒక మాయ. సో అది పిల్లలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు. అంటే బంధువుల తరఫు నుంచి వచ్చిన స్నేహితులు ఉంటారు కదా, మన స్నేహితుల వల్ల కాదు, బంధువుల నుంచి వచ్చిన స్నేహితులు పరిచయాలు చేస్తున్నప్పుడు వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందులు అయితే ఉన్నాయి. చిన్నపాటి ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు అంటే చిన్నవే, కానీ అది మనశ్శాంతి లేకుండా చేసేవి. ఇప్పుడు ఏదైనా రికమెండేషన్ చేయమన్నారు అనుకోండి, సో రికమెండేషన్ చేయాలంటే ఎవరో ఒకరిని అడగాలి, షూటీ సంతకం పెట్టమంటే పెడితే అది మంచిగా వస్తుందా, వాళ్ళు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్. సో దాని విషయంలో రాహు ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఇబ్బంది అయినా, ఎప్పుడైనా పాపగ్రహాలు పాప ఫలితాలను ఇస్తాయి, మంచి ఫలితాలు ఇవ్వవు. సో రాహు చతుర్థ స్థానంలో రాహు అనేది ఎప్పుడు కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టారు. ఒక కింద వీళ్ళ లైఫ్లో జాగ్రత్తగా రాహు ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండాల్సింది. వీళ్ళకి కుజుడు ఎప్పుడైతే మార్పు వస్తుందో, సప్తమ స్థానం, అష్టమ స్థానం, సప్తమ స్థానం కుజుడు ఉంటే ఏమవుతుందంటే గట్టిగా మాట్లాడితే రిలేషన్ బ్రేక్ అయిపోద్ది, నెమ్మగా వ్యవహరిస్తే వీళ్ళు నష్టపోతారు. అంటే వీళ్ళు కత్తిమైన సాములాగా ఉంటుంది వీళ్ళ జీవితం. సో ఇది ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండే మెయిన్. అయితే రాహు వచ్చే ప్రభావం ఎప్పుడు కూడా వీళ్ళకి ఉంటూనే ఉంటున్నది. సో దానికి వీళ్ళ ఆరాధన కంపల్సరిగా రాహు ప్రభావం తగ్గించుకోవాలి. అది వీళ్ళు ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి ఆ ప్రభావం తగ్గుతుంది తప్ప మిగతా విషయాల్లో అన్నీ బాగున్నాయి ధనుసు రాశి వాళ్ళకి. మరి ఎలాంటి పరిహారాలని పాటించుకోవాలంటారు వీళ్ళు? ఎప్పుడైతే కుజుడు అష్టమ స్థానానికి వస్తున్నాడు, అంటే 20 తారీఖు నుంచి కుజుడు మారుతున్నాడో, ఎప్పుడైతే చతుర్థ స్థానము ప్లస్ అష్టమ స్థానం కుజ రాహువులు కలయకుండా అంటే ఒక విధంగా సర్ప కింద లెక్కేస్తామంట మనం మామూలుగా. సో దానివల్ల ఏంటి అంటే ఫలితాలు చెప్పలేం, ఎప్పుడు ఏం జరుగుతుందో సిచ్యువేషన్. అలాంటి మాయ పడే ఇబ్బందులు, అలాంటి ఇబ్బందులు జరుగుతాయి కనుక ఖచ్చితంగా వీళ్ళు ఆరాధించాల్సిన దైవాన్ని అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధించుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధించడం వల్ల శని భగవాన్ ఒక అనుగ్రహం వల్ల, గురువు ఒక అనుగ్రహం కావాలంటే ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి ఆరాధన అంటే ఇంట్లో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివి పిండి దీపారాధన చేస్తాం. పిండితో బియ్య పిండితో చేస్తాం దీపారాధన. అలాంటి పిండి దీపాలు 7 దీపాలు పెట్టి వెలిగించి మాకు ఎటువంటి మాయలో పడకుండా మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. ఇంకా ధనుసు రాశి వాళ్ళకి ఈ ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల వీళ్ళకి రాహు ఒక మాయ, కుజుడు ఒక మాయ పడకుండా ఉంటారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు వీళ్ళు అది చేయాలి పరిహారం. అమ్మ, ధనుసు రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.